చూస్తానండి ఆదివారానికల్లా 1000 కోట్లు దాటిపోతుంది ఈ సినిమా. 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చానయ్యా, ప్రశాంతంగా కొట్టనివ్వండి. అట్లేవండి గణపతి గణపతి, జై గణపతి. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు, సరైన సమయానికి వచ్చావు సోదరా. చెప్పండి సార్, ఎట్లుంది సినిమా? మీరు అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది. ఈ యాంగిల్లో చూస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రాజమౌళిని మించిపోయింది సినిమా. నిజంగానా? త్రిబుల్ మించిపోయిన సినిమా ఇది. ఎక్సలెంట్ మూవీ. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సినిమా అయితే మెంటల్ ఎక్కుతుంది లోపలికి పోయినాక. ఎందుకు రోజుసేపు ఉండాలి సినిమా. అట్ట ఫ్లాప్ ఏమో భయపడతాడు ఎదుటోడు మనం చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. రోజుసేపు ఉండాలి సినిమా. అట్ట ఫ్లాప్ ఏమో అనుకున్నాను. నెక్స్ట్ త్రిబుల్ తల్లదన్నే సినిమా మన దేవర. నేను లేచాను, నుంచున్నాను, నాకు బ్లాక్ బస్టర్ తీసుకొస్తావా? నెక్స్ట్ దేవర 2 కోసం మెంటల్ ఎక్కుతుంది నాకైతే. నేను వెయిట్ చేయలేకుండా ఇక్కడ. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఫైట్స్ అసలు వేరే లెవెల్లో పెట్టారు. డాన్స్ పెద్దగా ఏం చూపించలేదండి. సెకండ్ పార్ట్ లో ఎక్స్పెక్ట్ చేద్దాం డాన్స్ గురించి. కానీ ఎలా మరి అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. డాన్స్ అయితే మొత్తానికైతే ఫైట్లు, ఎన్టీఆర్ లుక్ హైలైట్ ఈ సినిమాలో. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళరా. ఖచ్చితంగా గ్రాస్ ఎప్పుడో క్రాస్ అవుతుంది. 1 వీక్ కాదు 3 days లోనే క్రాస్ అయిపోతుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చూస్తానండి ఆదివారానికల్లా 1000 కోట్లు దాటిపోతుంది ఈ సినిమా. పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిసరాలు ఉండి అట్లా మాట్లాడతాడు. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడున్న భయమేలా. సరే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళిని తలదన్నే సినిమా ఇది. ఇది క్లైమాక్స్ ఏదో ట్విస్ట్ అన్నారు, ఏదో క్లైమాక్స్. చెప్పండి బ్రదర్. హిందీ కాదండి, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని చోట్ల ఇది ఖచ్చితంగా 1000 కోట్లు కాదు దాని పైన సంపాదిస్తుంది. నేను గ్యారంటీ చెప్తాను. సింగిల్ హ్యాండ్, సింగిల్ బ్రెయిన్, నో మనీ. ఏదో ఒకటి చెయ్యాలి. నాన్ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిపోయే సినిమా ఇది. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యే మూమెంటే లేదు. నీకు తెలుసా? తెలుసు. మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదండి, అసలు సినిమాలో గూస్ పింపుల్స్ తెలుసా మీకు? గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అవి వస్తాయి మీకు. గూస్ పింపుల్స్ వస్తాయి. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. కావాలంటే పాపను అడిగిన చెప్తాది ఎంత బాగుంది మూవీ చెప్పు మా పాప. ఎక్సలెంట్ మూవీ. గూస్ పింపుల్స్ వస్తాయి. అందరు రాండి మూవీకి వచ్చి చూడండి, బ్రహ్మాండంగా ఉంది. ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య, బాగోదు. అట్లా నాకలుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. దేవర 2 తొందర రావాలి, రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. రియలీ ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. దేవరాని వరాజ. You don't try to teach me. అగ్ని, కూల్ డౌన్. Why should I cool down, sir? Why? ఒక చిన్న డైలాగ్ అన్నా. ఓకే ఆపే, అక్కడికి ఆపే. ఎప్పుడు తీసుకున్నావు ఇవన్నీ వద్దు.